శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమయోగः. శ్రీభగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికిన ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే పర్ణముగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు, నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలా అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనేది జలములు తడుపుచుండును. ఈ సంసార వృక్షాన్ని ఇప్పుడే కదా తెలుసుకున్నాం. గుణత్రయ విభాగ యోగం నుంచి అంటే ఆ 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు, ఈ జలాలు తడుపుచూ ఉంటాయట. దానివల్లనే ఈ సంసార వృక్షం పెరుగుతూ ఉంటుంది. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనుల్లో జన్మించు ప్రాణులు. అందరూ కూడాని దేవుళ్ళలో, మనుషుల్లో తిర్యగ్యోనుల్లో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగములు. ఆ యొక్క చెట్టు నుంచి వస్తాయి కదండి చిగుళ్ళు, అవి విషయభోగాలు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుషులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలు అనటి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ కింద పైన వ్యాపించి ఉన్నవి. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బావుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియు లేనిది కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యము అనేది శస్త్రముతో ఖండించి తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయ తమేవ చాజ్యం పురుషం ప్రపద్యే యథ ప్రవృత్తి ప్రసృతా పురాణి. అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలను. ఆ పరమపదమును చేరిన పురుషుడు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు చేయవలను. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. దురభిమానము, మోహమును ఛేదించిన వారును, ఆసక్తియును, దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపం నందు నిత్య స్థితులైన వారును, సుఖ దుఃఖ ఆది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ రూపమైన నా ఆ పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు వాసన నుండి ఒక చోటు నుండి మరి ఒక చోటికి తీసుకుని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి
వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వక్ చక్షుర్ శ్రోత జిహ్వ ఘ్రాణములు అనే పంచేంద్రియములను మనస్సును ఆచరించి శబ్దాది విషయములను అనుభవించును. అందుకనే చెప్తారండి, యాక్చువల్గా చనిపోయే ముందు మనం దేని గురించి అయినా ఆలోచిస్తూ వెళ్తే, ఎందుకంటేనే ఈయన ఇక్కడ చెప్పినట్టుగా వాయువు ఏదైతే అక్కడ ఉన్న వాసనలు అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుందో, వాయువుకంటూ ఏం వాసన ఉండదండి, అక్కడ ఉన్న వాసన ఇక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తుంది. అలాగే మనకంటూ కొన్ని వాసనలు ఉంటాయి. అంటే వాసన అంటేనే వ్యసనాన్నే వాసన అనొచ్చు. అంటే దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నాము, మీరు అందుకే మీరు పదం కూడా చూస్తేనే వ్యసనము వాసన. ఒకడి మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఇది మనకి భాగవతంలో ఒక జడభరతుడి కథలా కూడా వస్తుందండి. ఆ భరతుడు అనే వ్యక్తి, ఆ ముని, ఆల్మోస్ట్ ఇంకా ఆయన రాజ్యం చేశాడు. దాని తర్వాత సన్యాసాశ్రమానికి వచ్చాడు, వానప్రస్థం నుంచి సన్యాసం తీసుకున్నాడు. దాని తర్వాత విపరీతంగా ఏమంటారు ఇదిగా ఉన్నాడు అనమాట. ఇంకా బ్రహ్మజ్ఞానం పొందే స్థాయికి వచ్చాడు. కానీ ఆ టైంలో ఆయనకి ఒక ఆడలేడి ఒక చిన్న లేడీ పిల్లని ప్రసవించడం, ఆ ఆడలేడి మీదకి ఒక పులి దాడి చేయడం, అయ్యయ్యో ఈ లేడీ పిల్ల ఉందే అని చెప్పేసి మానవతా దృక్పథంతో ఆ లేడీని, ఆ చిన్న లేడీని తను తీసుకొచ్చి పెంచుతాడు. అంతవరకు బాగానే. తను చేయాల్సింది ఒక చిన్న లేడీ కోన, తల్లి లేని లేడీ కోనని తీసుకొచ్చి పెంచడం అన్నది మంచిది. కానీ ఈయన భావన ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఇంకా ఈయన చనిపోయే స్థితిలో ఆ లేడీ గురించి ఆలోచిస్తూ చనిపోతాడు. మళ్ళీ లేడీ జన్మే తీసుకుంటాడు. ఎందుకు అనంటే, నేను లేకపోతే ఇప్పుడు ఆ లేడీ పిల్లని ఎవరు చూస్తారు? ఆ లేడీ పిల్లకి పలానా టైంలో నా దగ్గరికి వచ్చి నేను జపం చేసుకుంటుంటే, తపస్సు చేసుకుంటే నా దగ్గరికి వచ్చి మూతిలా పెట్టి ఇలా అడిగేదే, దానికి నేను చిన్న చిన్న తూళ్ళు అందించేవాడినే. ఇప్పుడు దానికి ఎవరు అందిస్తారు? అంత ప్రేమగా ఎవరు చూస్తారు? అలా దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఏదైతే బ్రహ్మజ్ఞానం పొందుదామని వానప్రస్థం తీసుకుని సన్యాసం తీసుకుని వచ్చాడో దాన్ని అంతా వదిలేశాడు. అందుకే జడభరతుడు కథ ఇక్కడ మనకి చెప్తున్న ఒక కథ ద్వారా మనకి చెప్పారు. దాంట్లోని ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాడు. ఏదైతే మనం కూడా చూడండి, ఒక రకంగా నిద్రపోతున్నప్పుడు ఏదైతే ఆలోచనలతో పడుకుంటామో అదే ఆలోచనలు కళ్ళలోకి వస్తాయి. దాని ద్వారా మనం బాధింపబడతాము. అదేవిధంగా శాశ్వత నిద్ర ముందు ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అదే ఆలోచనలు, తద్వారా వచ్చే అక్షరమైన పునర్జన్మ మీకు కలుగుతుంది. అది మీకు బాధపడుతుందో లేకపోతే పుణ్యానికి తీసుకెళ్తుందో. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడేది వస్తుందో తెలియదు కాబట్టి సదా కృష్ణార్పణ స్థితిలో ఉండాలి. శ్రోతుం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు అనే పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించే శబ్దాది విషయములను అనుభవించుచూ ఉండను. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయభోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రము వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదురు. యదంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించి ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. పృథ్వీ యందు ప్రవేశించి
నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాడు. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటినీ పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరము యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండి స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరము, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాత్ హృదః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. పై 2 కంటను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. పై 2 కంటను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమః. ఏలనన నశ్వరముగు జడవర్గం అంటే క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడును, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదములందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నేను నీకు తెలుపుతిని. దీని తత్వమును తెలుసుకున్న మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ 15వ సమాప్తః. జయం చేసే ముందు 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం కూడా చదివేసుకుని మొదటి పద్యం చదువుకుని విరమిద్దామండి. ఈ రోజుకి విరామం ఇద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయः దైవాసుర సంపత్ విభాగ యోగः. శ్రీ భగవాన్ ఉవాచ. అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము,